వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? ఆది వరాహ క్షేత్రంలో అశ్వత్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు ఒక బాగా డబ్బు ఉన్న కుబేరుడు అనే స్నేహితుడు ఉన్నాడు, ఆయనని పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తాను అని వెంకటేశ్వర స్వామితో అంటాడు. అప్పుడు కుబేరుడిని పిలిచి శ్రీనివాసుడికి అప్పు ఇవ్వు అని పరమశివుడు చెబుతాడు. అప్పుడు కుబేరుడు, మీకు అప్పు ఇవ్వడానికి లోటు ఏమీ లేదు, ఇది కలియుగం కదా, వడ్డీని పుచ్చుకుంటాం, అది తప్పేమీ కాదు, అందువలన వడ్డీ ఇస్తే అప్పు ఇస్తా అన్నాడు కుబేరుడు. వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోయి, యుగధర్మానికి ఎవరైనా కట్టుబడవలసింది, అలాగే వడ్డీ ఇస్తా అన్నాడు. అప్పుడు అప్పు ఎంత కావాలి అని అడిగాడు. రుణగ్రాహి శ్రీనివాస, రుణదాత ధనేశ్వర అని ప్రామిసరీ నోటు కూడా రాస్తాడు. హీమలాంబనామ సంవత్సరే చైత్రశుద్ధ దశమి ఫలానా వారం నాడు అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసుల్ని ప్రతి 100 కాసులకు 1 కాసు వడ్డీ ఇచ్చినట్లు, యుగాంతం అయ్యాక అసలు ఇచ్చినట్టు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చి డబ్బు ఇవ్వమని అడుగుతాడు. నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే, కానీ యుగధర్మం కనుక సాక్షి ఉంటే డబ్బు ఇస్తాను అని అంటాడు చతుర్ముఖ బ్రహ్మ వైపు చూస్తూ. అప్పుడు బ్రహ్మగారు, సాక్షి సంతకం నేను చేస్తాను అని సంతకం పెడతారు. ఒక సాక్షి ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటే, ఏమీ అనుకోకండి, మరొక సాక్షి సంతకం కావాలి అని అడుగుతాడు కుబేరుడు. వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడు అయిన శివుడు వంక చూస్తూ పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు. అప్పుడు కుబేరుడు, 3వ సంతకం పెడితేనే ఎంతో బాగుండును అని బలంగా అంటాడు. 3వ సంతకం ఎవరు చేస్తారా అని తలపైకెత్తి చూస్తే అశ్వత్థ వృక్షం నేను పెడతా మహాప్రభు అని సంతకం పెడుతుంది. ఈ 3 సాక్షి సంతకాలు పెట్టాక కుబేరుడు వెంకటేశ్వర స్వామికి డబ్బు అప్పు ఇస్తాడు. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఓం గోవింద శ్రీనివాస హర హర మహాదేవ శంభో శంకర. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి.